జనంలో వచ్చేటువంటి పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో వేణుగోపాల్ గారు, ఫస్ట్ మీతో నేను స్టార్ట్ చేస్తాను. ఓవరాల్గా పిక్చర్ అనేది మీకు క్లారిటీ వచ్చిందా? ఇంకా జనసేన కాడర్కు లీడర్లకైతే క్లారిటీ రానట్టుంది. కవిత గారు, మీకు అదేవిధంగా విశ్లేషణ కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా నరేష్ గారికి శుభోదయం, నా నమస్కారము. ఐటీ ప్రేక్షకులు కూడా నా నమస్కారము. కవిత గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్ అండి, చెప్పండి. వాళ్ళు వినపడలేదా? కొంచెం పెంచాలండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి వీళ్ళు పొత్తులు ఎత్తులు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మేము చెప్పడం ఒకటే, ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పరిస్థితి ఏమిటంటే, గతంలో చూసాం 2014లో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఎంతవరకు అమలు చేశారు, మళ్ళీ వాళ్ళే విమర్శించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది 2019 ఎన్నికల్లో. మళ్ళీ ఈరోజు 2024లో ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వీళ్ళు పొత్తులతో వస్తారో చూడాలి. గతంలో ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ ఏదైతే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒక ఏదైతే తెలంగాణలో ఎన్నికల పరిస్థితిని చూసుకుని ఒక పొత్తుల కోసము ఇక్కడ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్లాన్ చేశారు. అక్కడ జనసేనకి కనీసం డిపాజిట్ రాకపోయే కొద్దికి బీజేపీ వాళ్ళు జనసేన పార్టీని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనసేన మాత్రం, చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ బీజేపీ కూడా మనతో కూడా వస్తే మనకు కొంచెం ప్లస్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు తాపత్రయం పడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క సమాధానం కోసం వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు. లేదంటే ఎవరికే క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. భారతీయ ఒకవేళ బీజేపీ కానీ రాకపోతే వీళ్ళ కమ్యూనిస్టులతోనూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతోనూ కూడా పొత్తులు పోవడానికి రెడీగా ఉన్నారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదిరించాలి, ఆయన మళ్ళీ అధికారంలో రాకుండా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అయినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెత్తందారులందరూ ఒక పక్క, పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉండి ఈరోజు పోరాటం చేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం, ఈరోజు సంక్షేమం ఇచ్చినా పెత్తందారులు అడ్డుకుంటారు. పేదవాడికి ఏదైతే సంక్షేమం ఇస్తున్నావు, నువ్వు వెనిజులా చేస్తున్నావు, శ్రీలంక చేస్తున్నావు, జింబాంబే చేస్తున్నావు. ఇల్లు ఇచ్చి ఏదైనా వాళ్ళకి ఇల్లు ఏదైతే రాజధానిలో కానీ ఇంకెక్కడ కానీ గృహాలు కానీ ఇస్తే కోర్టులకు పోయి స్టేలు తెచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈరోజు పేదవాడు ఓటు మాత్రం కావాలే కానీ పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడు అభివృద్ధి కాకూడదు. ఆ విధంగా ముందుకు పోతుంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉండి ఈరోజు పేదవాడి పక్కన నిలబడి 170 టార్గెట్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సో వేణుగోపాల్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, జనసేన టీడీపీయే కాదు వామపక్షాలు కాంగ్రెస్తో కూడా, అంటే ఓవరాల్గా అక్కడ తెలంగాణలో చేసినట్టుగా ఒక మహాకూటమి దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయా, చర్చలు కూడా కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. జనసేన కానీ, తెలుగుదేశం కానీ బీజేపీ యొక్క సమాధానం మొన్న ఏదైతే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నిన్ను మా స్టేజ్ పైన కూర్చోబెట్టుకుంటే జనాలు మమ్మల్ని చీప్ గా చూశారు, మా కార్పొరేటర్లు కూడా పదే చెప్పారు జనసేనతో వద్దు, రావాల్సిన సీట్లు కూడా రాకుండా పోతాయంటే అదే విధంగా అంటే యాక్చువల్ గా బట్ బీజేపీ కిషన్ రెడ్డి మాత్రం ఆ తర్వాత అదంతా ఫేక్ న్యూస్ అని మళ్ళీ ట్విట్టర్ లో చెప్పారు కదా. ఆ మాటలు నేను అనలేదు, ఎవరో ఇలా దుష్ప్రచారం చేసి ఇంటర్నల్ గా మాట్లాడిన విషయం, అది ఇంటర్నల్ గా మాట్లాడిన విషయం కాబట్టి, పబ్లిక్ గా మాట్లాడిన విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫేక్ న్యూసే అంటారు, అది జెన్యూన్ న్యూస్ అంటారు. ఇంకో విషయం ఏమంటే కవిత గారు, ఇక్కడ ఏదైతే బీజేపీ కానీ ఏదైతే కిషన్ రెడ్డి మాటని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ విషయం. అందుకని వీళ్ళు ఆల్రెడీ కమ్యూనిస్టులను కానీ కాంగ్రెస్ కానీ రెడీ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్ గా నిన్న 18 సీట్లకు చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనకి 18 నుంచి 20 సీట్ల వరకు వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీకి 4 సీట్ల నుంచి 5 సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళకి ఇవ్వకపోతే దాని కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కి ఒక 8 సీట్లకు సర్దే ప్రయత్నం చేస్తున్నారు. 20-30 సీట్లు వాళ్ళు కమ్యూనిస్టులకో, కాంగ్రెస్ లకో, బీజేపీకో, తెలుగుదేశానికో, జనసేనకో వాళ్ళకి ఇచ్చేసి టీడీపీ
ప్లేస్ లో నిలబడే ప్రయత్నం ఈరోజు ముందుకు పోతుంది. క్లారిటీగా ఉంది రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. బీజేపీ సమాధానం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. బీజేపీ ఎక్కడ జనసేనకి రావడం డిపాజిట్లు రాలేదు కదా, మళ్ళీ ఇక్కడ పోయి ఉపయోగం లేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు, వెన్నుపోటు కొడుస్తారు, వీటి గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ